హైదరాబాద్ బాలాపూర్లో ప్రతి సంవత్సరం వినాయక చవితికి గణేష్ మండపం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ప్రతిసారి కొత్త ఆలయ నమూనాలో నిర్మించడం ఇక్కడి ప్రత్యేకత. గతంలో కైలాసగిరి, బద్రీనాథ్, రామేశ్వరం, అయోధ్యరాముని ఆలయం వంటి ప్రసిద్ధ ఆలయాల నమూనాలను రూపొందించారు. ఈ ఏడాది స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నమూనాలో గణేష్ మండపాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇక శిల్పకళ, లైటింగ్, అలంకరణలతో భక్తులకు నిజమైన దేవాలయ వాతావరణాన్ని కలిగించేలా పనులు జరుగుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం అనిల్ అందిస్తారు. సిటీ శివార్లో ఉన్నటువంటి బాలాపూర్ గణనాథుడు అంటే చాలా వరకు ఫేమస్. ఎందుకంటే లడ్డు ఇక్కడ వేలం పాటలో లక్షల్లో పలుకుతుంది. సో ప్రజెంట్ మనం బాలాపూర్లో ఉన్నటువంటి గణేష్ మండపం వద్ద ఉన్నాం. ఇక్కడ గణేష్ మండపం కూడా రెడీ అవబోతుంది. ఇది ప్రతి సంవత్సరం ఒక ఆలయ నమూనాలో ఈ యొక్క బాలాపూర్ గణనాథుడు దర్శనం ఇస్తాడు. సో ఈ సంవత్సరం స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలో మండప పనులు అయితే జరుగుతున్నాయి. మనకి విజువల్స్లో చూడొచ్చు. ఈ పనులన్నీ కూడా దాదాపు గత వారం నుండే కూడా ఇక్కడ పనులు జరుగుతున్నాయి. ఇక చాలా వరకు కూడా ఒక 1994 నుంచి కూడా ఇక్కడ లడ్డు వేలంపాట అనేది నిర్వహిస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇక్కడ గణనాథుడు అనేది కూడా ఒక చిన్నగా స్టార్ట్ అయ్యి ఈ గణనాథుడు ఇప్పుడు దాదాపు ఈ చిన్న ఒక అడుగు నుంచి దాదాపు 20 అడుగులు, 15 అడుగులు, 30 అడుగులు ఇట్లా పెంచుకుంటూ వస్తూ సో ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి వారు అయితే ఈ మండప నిర్మాణం చేపడుతున్నారు. ఎక్కువగా సిటీ శివారు ప్రాంతాల నుంచి ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఈ ఏర్పాట్లు కూడా మనకి కొనసాగుతున్నాయి. ఇక పండగ దగ్గర పడుతుండడంతో చాలా వరకు కూడా ఏర్పాట్లు కూడా కొనసాగిస్తున్నారు. ఇక 2024 సంవత్సరానికి సంబంధించి కూడా కొలను శంకర్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తి వేలంలో ఈ లడ్డును దక్కించుకున్నాడు. ఎక్కువగా ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వస్తుంటారు. ఇక్కడ ఈ సదూర ప్రాంతాల నుంచి, ఇక్కడ ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి కూడా ఈ బాలాపూర్ గణనాథుని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ఆ ఆలయ నమూనాకు సంబంధించి అసలు నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, సో గత సంవత్సరం ఎట్లాంటి ఎట్లాంటి ఆలయ నమూనా ఉండేది, సో ఈసారి స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం తీసుకోవడానికి గల కారణం ఏంటిది, మనతో పాటు ఇక్కడ ఈ బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన నిర్వాహకులు కూడా ఉన్నారు. సో వారిని అడిగి తెలుసుకుందాం, పనులు ఎక్కడి వరకు వచ్చాయి, సో అట్లాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. సో ఈ సంవత్సరం ఈ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనా ఎందుకు ఈ నమూనా పెట్టాలనుకున్నారు, తర్వాత ఈసారి బాలాపూర్ గణేశుడు ఏ ఆకారంలో దర్శనం ఇవ్వబోతున్నాడు? గత సంవత్సరము అయోధ్య రామ మందిరం ఉన్నదో ఆ నమూనాతోని గత సంవత్సరం మేము అయోధ్య రామ మందిరం నిర్మించినాం నమూనాలు. ఈ సంవత్సరం కూడా కమిటీ మెంబర్స్ అందరూ కూర్చొని ఈసారి ఎలాంటి మండపం నిర్మిస్తే బాగుంటుందో అంటే అందరం కూర్చొని ఈసారి భువనగిరి దగ్గర ఉన్న మన స్వర్ణగిరి మన వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది కదా, ఆ టెంపుల్ నమూనా చాలా బాగుంది, అది వేస్తే బాగుంటుంది అంటే అందరం కలిసి కూర్చుతో నిర్ణయం తీసుకున్నాము. ఆ విధంగానే ఈ సంవత్సరం మన స్వర్ణగిరి టెంపుల్ నిర్మిస్తున్నాం. ఇక్కడ నమూనా అండి అంతే, కానీ టెంపుల్ కుట్రలు కాదు. వేలంపాటలో గత సంవత్సరం ఎంత మేరకు ఎన్ని లక్షలు లడ్డు పలికింది, అసలు వేలంపాట ఎప్పుడు ప్రారంభం చేశారు ఈ బాలాపూర్లో? బాలాపూర్లో వేలంపాట 1994లో కొలన్ మోహన్ రెడ్డి అనే రైతు 450 రూపాయలకు తీసుకున్నాడు. ఇలా ఈ లడ్డు వేలంపాట అప్పుడు ప్రారంభమై గత సంవత్సరం కొలన్ శంకర్ రెడ్డి తీసుకున్నాడు 30 లక్షలు 1,000 రూపాయలు. ఈ సంవత్సరం మేము అనుకుంటున్నాం ఒక 3 నుంచి 4 లక్షలు పెరుగుతుందని చెప్పి మా కమిటీ సభ్యులం మేము అనుకుంటున్నాం. కానీ ఎంత పోతుందో మాత్రం ఆ భగవంతుని తెలియాలండి. వేలంపాటలో వచ్చేటువంటి అంటే మీకు 1994 నుండి కొన్ని లక్షల్లో పెరుగుతూనే ఉన్నాయి. సో ఈ డబ్బులంతా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలకు కానీ మళ్ళీ గణేష్ మండపానికే ఉపయోగిస్తారా? ఈ వేలంపాటలో వచ్చిన డబ్బులు అండి మన చందా రూపంలో వచ్చిన డబ్బులు కానీ ఎంత వచ్చిందని చూసుకున్న తర్వాత లెక్కలు చేసిన తర్వాత స్టార్టింగ్ అయితే మేము ఇప్పటికైతే ఒక 1,60,00,000 రూపాయల దాకా ఇప్పుడు గ్రామాల గుడిలకే కానివ్వండి, మన ఊర్లో ఉన్న గ్రామ పంచాయతీ స్కూల్కే కానివ్వండి, ఒకసారి వరద బాధితులకు కొద్దిగా వాళ్ళకు కూడా సాయం చేసినాము. మేమందరం కమిటీ మెంబర్స్ కూర్చున్న తర్వాత దేనికన్నా ఇవ్వాలనుకుంటే అప్పుడు డిసైడ్ చేసిన తర్వాత దీనికి పెట్టాలని ఒక నిర్ణయం తీసుకుంటాము. ఆ ప్రకారం ఎలాంటి కార్యక్రమం అయినా సరే, ఏమైనా ఊరికి ఏమైనా అవసరం ఉన్నా సరే, ఎలాంటి అవసరం ఉన్నా కానీ ఉత్సవ కమిటీ కూర్చొని వాళ్ళకు అదొక డబ్బు అందజేస్తాం. ఏ టైంకి పూజా కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది వినాయకుడికి సంబంధించి? 27 తారీఖు సాయంత్రం 4 నుంచి 5 మధ్యలో
ఈ కమిటీ మెంబర్లు అందరూ కూర్చున్న తర్వాత ఇంచుమించు 2 నుంచి 3 గంటలు ఈ స్వామివారి పూజ జరుగుతున్నది. అందుకే 6 నుంచి 7 గంటల మా ఉత్సవ సమితి మొదటి పూజ ప్రారంభం అయిన తర్వాత ఈ ఒక 3 గంటల తర్వాత మిగతా భక్తులకి వాళ్ళకి దర్శనం అవుతుంది. ఊరి పెద్దలందరూ కూర్చొని వాళ్ళు కూడా కంటిన్యూ ఓరేంకోరు పూజ చేసుకుంటారు. వచ్చే భక్తులకు మాత్రం ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా ఏర్పాట్లు మేము మంచిగా చేస్తున్నాం. 5,000 కట్టనవసరం లేదా? 5,000 కట్టి మళ్ళీ 30 లక్షలు కట్టిన వాళ్ళకే అవకాశం ఉంటుందా? స్టార్టింగ్ ఎంట్రీ ఎవరైనా సరే 5,000 కడితేనే వాళ్ళ పేర్లు నమోదు చేస్తారు. సో చూడొచ్చు, మొత్తానికైతే పనులు అయితే శరవేగంగా కొనసాగుతున్నాయి. పూజకు అంటే మనకి సోమవారం మధ్యాహ్నం కల్లా కూడా ఈ పనులు పూర్తవుతాయి. ఈ బాలాపూర్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇవ్వబోతున్నాడు. సో మనకి చూడొచ్చు, సేమ్ మనకి శ్రీ స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి ఆలయ నమూనాలోని ఇక్కడ వాటర్లో పద్మనాభ స్వామిని పెట్టి ఈ ఒక ఆలయ దర్శనాన్ని కూడా ఇవ్వబోతున్నారు. ఒకసారి ఇక్కడ పోలీసుల పర్యవేక్షణ కూడా ఆల్రెడీ వచ్చేసారు, ఇక్కడ చెక్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వివిధ ప్రముఖులతో పాటు భక్తులు ఎక్కువగా వస్తుంటారు కాబట్టి సో వాటికి సంబంధించి ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ఇంజనీరింగ్తో సహా ఇక్కడ వచ్చి ఈ స్టేజ్ కానీ, ఎందుకంటే వేల సంఖ్యలో భక్తుల తాకిడి ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా చెక్ చేస్తున్నారు. ఇప్పటికే పనులు కూడా కొనసాగుతున్నాయి. ఎక్కడికక్కడ కూడా అన్ని ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి బాలాపూర్ గణేష్కి సంబంధించి. ఇదే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి వేలంపాటలో మాత్రం గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా కూడా వేలం పాట పాడే అవకాశం ఉంటుంది. ఇందులో పాల్గొన్న వాళ్ళు ఖచ్చితంగా 30 లక్షల పైగా కూడా డిపాజిట్ చేస్తేనే ఇందులో వేలం పాటలో అర్హులంటూ కూడా చెప్తున్నారు. సో మొత్తానికైతే బాలాపూర్ గణనాథునికి సంబంధించినటువంటి మండప పనులు కొనసాగుతున్నాయి. సోమవారం మధ్యాహ్నం కల్లా మండప పనులు పూర్తి అవుతాయి. సోమవారం సాయంత్రానికి బాలాపూర్ గణనాథుడు పూజలు చేస్తారు. పూజల అనంతరం భక్తులకి దర్శనం ఇవ్వబోతున్నారు. సో ఇది బాలాపూర్ గణేష్కి సంబంధించినటువంటి మండపానికి సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ హర్షతో అనిల్ V6 న్యూస్ బాలాపూర్ నుండి.